సంఘంపై గత కొద్ది రోజులుగా విపక్షాలు సంచలన ఆరోపణలు చేస్తున్నాయి. ఈసీపై విపక్షాల ఆరోపణలు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఓట్ల చోరీపై వివాదం కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో సిఈసి జ్ఞానేష్ కుమార్ పై విపక్షాలు అభిశంసన తీర్మానానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే సిఈసిని తొలగించాలంటే పార్లమెంటు ఉభయ సభల్లో 3/2 మెజార్టీ అవసరం. కానీ ప్రతిపక్షాలకు పార్లమెంటులో అంతమంది సభ్యులు లేకపోవడంతో ఆ దిశగా ముందడుగు వేస్తాయా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. కేంద్ర ఎన్నికల సంఘంపై గత కొన్ని రోజులుగా విపక్షాలు సంచలన ఆరోపణలు చేస్తున్నాయి. బీజేపీతో ఈసీ కుమ్మక్కైందని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. ఓట్ల చోరీకి వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓటు అధికార యాత్ర పేరుతో ప్రజల్లోకి వెడుతున్నారు. ఎస్ఐఆర్ ఓటు చోరీకి దొరికిన కొత్త ఆయుధంగా రాహుల్ గాంధీ అభివర్ణించారు. అయితే విపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని, ఓట్ల చోరీ జరిగిందనే రుజువు ఉంటే చూపించాలని ఎలక్షన్ కమిషన్ కోరుతోంది. కానీ విపక్షాలు ఈసీపై తీవ్ర ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు విపక్షాలు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓట్ల చోరీ జరిగిందని కొద్ది రోజులుగా తీవ్రంగా ఆరోపిస్తున్న విపక్షాలు ఇప్పుడు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పై అభిశంసనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఓట్ల చోరీ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీహార్లో యాత్ర మొదలుపెట్టిన నేపథ్యంలో సిఈసి జ్ఞానేష్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషితో కలిసి మీడియాతో మాట్లాడిన జ్ఞానేష్ కుమార్ రాహుల్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. చేసిన ఆరోపణలపై రాహుల్ ఆధారాలనైనా సమర్పించాలని, లేదంటే క్షమాపణ చెప్పాలని జ్ఞానేష్ కుమార్ డిమాండ్ చేశారు. ఒకవేళ రాహుల్ వద్ద ఆధారాలు ఉంటే వారం రోజుల్లో ప్రమాణపత్రం రూపంలో సంతకంతో సమర్పించాలని అల్టిమేటం జారీ చేశారు. అలా చేయకపోతే మాత్రం రాహుల్ చేసిన ఆరోపణలన్నింటినీ నిరాధారంగా పరిగణిస్తామని తేల్చి చెప్పారు. ఈసీ భుజాలపై తుపాకీ పెట్టి ఓటర్లను లక్ష్యంగా చేసుకుని రాజకీయాలు చేసేవారి ఆటలు సాగవని సిఈసి జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు. బీహార్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై ఓట్ల చోరీపై ఆందోళనలు ముమ్మరం చేయడంతో పాటు కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్ష ఇండియా కూటమి భాగస్వామి పక్షాలు పావులు కదుపుతున్నాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ విషయంపై చర్చించేందుకు ప్రతిపక్ష సభ్యులు రాజ్యసభలో విపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో సమావేశం కాగా, దీనిలో ఓట్ల చోరీపై పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడంతో పాటు సిఈసికి వ్యతిరేకంగా అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని కొందరు ప్రతిపక్ష ఎంపీలు సూచించారు. ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో, అనుమానాలు నివృత్తి చేయడంలో ఎన్నికల కమిషన్ విఫలమైన దరిమిలా పోరాటాన్ని మరింత తీవ్రం చేయాల్సిన అవసరం ఉందని విపక్ష కూటమి నేతలు పేర్కొన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్నికల సంఘం రాజ్యాంగం నిర్దేశించిన బాధ్యతల నిర్వహణలో పూర్తిగా విఫలమైందని ఇండీ కూటమి భాగస్వామ్య పక్షాలు ఆరోపించారు. బీజేపీ అధికార ప్రతినిధిలా మాట్లాడుతున్న సిఈసిపై పార్లమెంట్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు వెనకాడబోమని విపక్ష పార్టీలు స్పష్టం చేశాయి. ఎన్నికలు నిష్పాక్షికంగా నిర్వహించాలని నిబద్ధత కలిగిన అధికారుల నేతృత్వంలో ఎన్నికల సంఘం లేదని స్పష్టమైందని కాంగ్రెస్, టీఎంసీ, సమాజ్వాదీ, డీఎంకే, ఆర్జేడీ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన పార్టీల ప్రతినిధులు ఆరోపించారు. ఎన్నికల సంఘం రూపొందించిన ఓటరు జాబితాలో ఎలాంటి అవకతవకలు లేవని సుప్రీంకోర్టులో సిఈసి ముందుగా అఫిడవిట్ దాఖలు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఆ తర్వాత తాము అవకతవకలపై ప్రమాణపత్రం దాఖలు చేస్తామని కాంగ్రెస్ తెలిపింది. సిఈసి జ్ఞానేష్ కుమార్ పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టే విషయం ఇంకా చర్చల దశలో ఉందని, ప్రతిపక్షాలు మళ్లీ సమావేశమై దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటాయని విపక్ష కూటమి నేతల వ్యాఖ్యలను బట్టి స్పష్టమవుతుంది. సిఈసిపై అభిశంసనకు సంబంధించిన వ్యవహారంపై ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గడి, రాజ్యసభ ఎంపీ సయ్యద్ నసీర్ హుస్సేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సిఈసి జ్ఞానేష్ కుమార్ పై అభిశంసన విషయంపై తాము త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఇమ్రాన్ ప్రతాప్ గడి తెలపగా, అన్ని ప్రజాస్వామ్య సాధనాలను ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నామని నసీర్ హుస్సేన్ స్పష్టం చేశారు. అవసరమైతే అభిశంసన తీర్మానం తీసుకొస్తామని నసీర్ హుస్సేన్ చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాలు అభిశంసనకు సిద్ధమవుతున్నాయనే వాదనలకు బలం చేకూర్చుతోంది. సిఈసిని తొలగించాలంటే పార్లమెంటు ఉభయ సభల్లో 3/2 మెజారిటీ అవసరం. అయితే ప్రతిపక్షాలకు పార్లమెంట్లో అంతమంది సభ్యులు లేరు.
దీంతో ప్రతిపక్షాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది. బీజేపీతో కుమ్మక్కై ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడిందని విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. సిఈసిపై పార్లమెంటులో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు వెనకాడబోమని విపక్ష పార్టీలు స్పష్టం చేసిన నేపథ్యంలో పార్లమెంటులో వాటికి సరిపడా బలం లేని నేపథ్యంలో విపక్షాలు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తాయా లేదా అన్నది చూడాలి.